స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్టు శాంతి ఇన్స్పెక్టర్ వర్మ తెలియజేశారు. స్థానిక రామారావుపేట ప్రాంతంలో ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల ప్రకారం తమ వార్డులో సుమారు 100 మొక్కలు నాటినట్టు వాటి పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని, ప్రజలు కూడా కలిసి వచ్చి ఇలా మొక్కలు నాటితే కాకినాడ నగరాన్ని అతి సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవచ్చని, పర్యావరణ పరిరక్షించుకోవచ్చని తెలియజేశారు. అంతేకాక పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, మేస్త్రి చిన్న తదితరులు పాల్గొన్నారు. బాలభవన్ ఏరియాలో ప్లాంటేషన్ యాక్టివిటీ చేసాం. ఇవాటికి 4వ రోజు. ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో రోజుకో యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి మన కాకినాడ నగరపాలక సంస్థకి, మన స్మార్ట్ సిటీకి బెస్ట్ అవార్డు, ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి అందరూ కూడా మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిరంతరం అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి కష్టపడుతున్నాం. తప్పకుండా మంచి అవార్డు, ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం స్వచ్ఛత సేవా కార్యక్రమం ఇలాగే అక్టోబర్ 2 వరకు కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.